ఫోన్ కాల్ ఇవ్వండి. లైవ్ షోకి తిరిగి స్వాగతం. టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడిగా జగన్ వ్యవహరిస్తున్నారన్న పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 26% మంది అవునని, 74% మంది కాదన్నారు. దేవప్రసాద్ గారు మళ్ళీ అంటే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఖచ్చితంగా బాగా బ్లాస్ట్ చేశారు వాళ్ళు. సో దాంతో మీరు డిఫెన్స్లో పడ్డారనేది ఒక అభిప్రాయం. డిఫెన్స్లో పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంతకుముందే చెప్పినట్టు హోమ్ సెక్రటరీ ఏదైనా ఒక వ్యక్తి మీద ట్యాపింగ్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా దానికి అవసరమైనటువంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత లెటర్ ఇచ్చి చేసేటువంటి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు చాలా మంది మీద, వేల మంది మీద ట్యాప్లు జరుగుతుంటాయి. కానీ ప్రతి అంశాన్ని రోజు మేము పలానా వ్యక్తి కాదు కదా, అంతకుముందు అసలు మేము చేయలేదని చెప్తూ వచ్చారు కదా. మేము అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుది, మేము ఇప్పుడు చంద్రబాబు ఆయన చెప్పింది మంత్రులది, చంద్రబాబు నాయుడు 20 మంది, మా 100 మంది మంత్రులది, 20 మంది మంత్రులది, 80 మంది తెలుగుదేశం నాయకులది, మా 100 మందికి చేసినంటే మేము అప్పుడు ఖండించాల్సినటువంటి అవసరం. అంతవరకు అంటారు. ఓకే, శీలం గారు మాట్లాడండి సార్. శీలం గారు నమస్తే అండి. సారీ, ఇక్కడ ఆడియో లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. నంబర్ 1 ఒక సామెత ఉంది, మీరు చెప్పింది వింటున్నాను నేను. దొరికితే దొంగ, లేకపోతే దొర. ఈ డబ్బులు ఇవ్వటం అనేటువంటి ప్రక్రియ తెలుగుదేశం మొట్టమొదటి నుంచి 83 నుంచి స్టార్ట్ అయింది. ఐ విష్ ఐఎమ్ లేకపోతే మారువేషంలో వెళ్ళారు మా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు. అది పొరపాటు జరిగింది అనేటువంటి ఒప్పుకొని ఇది చాలా పొరపాటు అయిందని చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్ లో అంటే ఏదో ఉన్నమ్మ చేస్తే ఉదారం, ఎవరన్నా చేస్తే ఇంకొకటి, లేనమ్మ చేస్తే తప్పు పని అని చెప్పి గ్రామాల్లో అనేవారు. అక్కడ జరిగింది ఏమిటి, పిఏని వెంటనే తీసేసి ఎంక్వైరీ పెట్టారు, అతను రిమూవ్ చేశారు. మేము అదే అంటున్నాం, ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో ఎంక్వైరీ జరిగేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ఇదంతా ఎందుకు, ఎంక్వైరీ జరుగుతోంది కదా, అది సరిగా జరగాలంటే అవతల ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐటి వారు కానీ, ఏసీబీ వారు కానీ, నాకు పర్సనల్ గా తెలుసు, అందరూ కూడా చాలా ప్రామాణికం ఉన్నటువంటి అధికారులు. వీళ్ళు రాజకీయం కొరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసింది పొరపాటే, వీళ్ళు చేసింది ఇంకా పొరపాటే. నేను తప్పు చేస్తున్నాను, వాళ్ళు పట్టుకున్నారని అంటావే కానీ తప్పెందుకు చేసావో చెప్పడం లేదు. ఇవన్నీ కూడా విలువలు తగ్గించేటువంటి చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల గురించి ఒక రకమైనటువంటి ఇప్పటికైనా ఆయన ఒప్పుకొని ఆ వేగవంతం చేసి విచారణ త్వరగా దీనికి చర్మగీతం పాడి అభివృద్ధి పథకంలో ముందుకు వెళితే, కొత్తగా నిర్మాణం చేసుకోవాలి రాజధాని, వీటి మీద మనం కేంద్రీకృతం చేస్తే మంచిదని చెప్పి నా తప్పనిసరిగా అది సిబిఐ ఎంక్వైరీ అయితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. అట్లా కాదండి. ఇప్పుడు నా ప్రశ్నల్లో ఛార్జ్ షీట్ లో ఒక ప్రముఖుడి పేరు పెట్టిన తర్వాత దాని తదనంతర పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఒక ఆఫీసర్గా, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా కూడా పనిచేసిన మీ అనుభవం ప్రకారం ఎట్లా ఉంటుంది? అట్లాగే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో ఏమయ్యే అవకాశం ఉంటుంది అనేది నా ప్రశ్న. అంటే ఛార్జ్ షీట్ అంటే దొంగ ముద్దాయి అనండి. అంటే నైతిక ప్రమాణాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే తక్షణం ఆయన తప్పుకొని విచారణ జరుగుతుంది కాబట్టి, నన్ను ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు కాబట్టి నేను నిర్దోషిగా తేలే వరకు ఈ కుర్చీలో ఉండడానికి మంచిది కాదు అని చేయవలసినటువంటి సందర్భం ఇది. మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మరి చేయడం లేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. చాలా సార్లు మేము పార్టీ ఫోరంలో కూడా చెప్పడం జరిగింది. రాజకీయాలు ఎంతకాలం చేస్తామండి, 5 సంవత్సరాలు ఉంది నీకు టైము, 3 సంవత్సరాలు కొంచెం అభివృద్ధి చేసి చూడు, వాళ్లే ప్రజలని ఆదరిస్తారు. ఇలాంటి తప్పుడు పనులు చేయటం, మరి ఛార్జ్ షీట్ లో వచ్చారంటే ఒక కొంత మేరకు విచారణ జరిగిందని అర్థం. సరే, రెండోది చంద్రబాబు నాయుడు గారిది అట్లా ఉంచి వారు కోర్టుకు వెళ్లారు. కోర్టులో తప్పనిసరిగా ఇవన్నీ పరిశీలిస్తారు. మీరు అన్నట్లు రికార్డెడ్ స్టేట్మెంట్ కెనాట్ బి టేకెన్ అనేం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది కంటెక్స్ట్, ఏ రకంగా అది రికార్డ్ అయింది. There are certain evidences which are valid. There are certain evidences which are not valid. So I think అది అక్కడున్నటువంటి ఏ రకమైనటువంటి ట్యాపింగ్ జరిగింది వీళ్ళు ఒప్పుకున్నారు. సో 2 ప్రభుత్వాలు దయచేసి ఇలాంటి చాలా హేయమైనటువంటి ఘటన ఇది. డబ్బులుకి అవసరం ఏముందండి, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎమ్మెల్సీ అవసరం ఏమిటి, అక్కడ ఏమిటి? ఒకవేళ చంద్రశేఖరరావు గారు విపరీతమైన ధోరణితో వెళ్తున్నాడనుకోండి, వెళ్ళనివ్వండి, ఆయన ప్రజలే తిరస్కరిస్తారు కదా. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా
ఛార్జ్ షీట్ లో పేరు వచ్చినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా తప్పుకొని వేరే వారికి పగ్గాలు అప్పచెప్పి నిర్దోషిగా వచ్చిన తర్వాత మళ్ళా ఆయన సీఎంగా రావచ్చు. ఇవన్నీ కూడా చాలా మంది ఉదాహరణలు ఉన్నారు మనకి, కొత్తగా కాదు. అంతేగాని ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లో పిఏ ఫోన్ చేశాడు డబ్బుల కొరకు, అతను రిజైన్ చేయాలనేటువంటి నాయకులందరికీ ముందు మీరు గురువిందలాగా కింద ఉన్నటువంటి నలుపుని తెలుసుకోండి. అది నా మనవి. రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అండి, ఈ కేసు విషయంలో యాక్చువల్గా చంద్రబాబు గారు తన ఈ గొంతు నాదని చెప్పేసి ఆయన ఎలాగ పొరపాటును ఒప్పుకోడు. అలాగని కేసీఆర్ గవర్నమెంట్ గారు కూడా మేము ఫోన్ ట్యాపింగ్ చేసింది మేమని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకున్నారు. ఇప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్లో ఒప్పుకున్నారు కాబట్టి ఇష్యూ అవుతుంది. ఏసీబీ వారు కూడా చూస్తుంటే వాళ్ళు చేస్తున్న దాన్ని ఇంట్లో పని మనుషుల్ని, డ్రైవర్లని, వాళ్ళని వీళ్ళని చూస్తుంటే ఈ కేసుని కావాలని ఏదో పొడిగించుకుంటా చేసి కొన్నాళ్ళకి దీన్ని ఏదో మభ్య పెట్టేలా చేసేలా చూస్తున్నారు. పరిస్థితి తీవ్రం అయితే అవసరమైతే రెండు గవర్నమెంట్లు కలిసిపోయి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా పెద్దన్న పాత్ర వహించి దీన్ని నొక్కేయాలని చూస్తారు తప్ప దీన్ని ఏదో మనం ఏదో ఊహించేసుకుని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేస్తారో లేకపోతే కేసీఆర్ గారు పడిపోద్ది ఇటువంటి ఊహలకి ప్రజల్లో వెళ్ళడం కానీ మనం వెళ్ళడం కానీ కాదు. ఇది ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ 3 months. దీంట్లో బలయ్యేది ఏంటంటే ప్రజలే చూసే వాళ్ళు ప్రజల అమాయకులు తప్ప ఏమి ఉండదు సార్. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఒకసారి చూస్తుంటుంది, ఒకసారి మంచి క్లైమాక్స్ కి వెళ్తుంది, మంచి సందడిగా ఉంది. ఆయన పెర్సెప్షన్ కొంచెం మనం ఆలోచించాలి. ఇప్పుడు బాంబే పేలుళ్ళలో జరిగిన ఆయనకి ఉరిశిక్ష వేయాలా లేదా, లేకపోతే విచారణ 23-24 సంవత్సరాలు జరిగిందండి. అంటే ఇలాంటి జరిగినప్పుడు ఇమీడియట్గా జడ్జిమెంట్లు ఇలాంటి కంగారు జడ్జిమెంట్ జరగవు. ఇట్ విల్ టేక్ టైం. అంటే శిక్ష పడదా అనేది అల్టిమేట్గా కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ వారంలో జరిగిపోవాలి, 2వ రోజున ఆయన మనకి ఇష్టం లేకపోతే ఆయన అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఇట్లాంటి ఆలోచనలు జనంలో పబ్లిక్లో ఉన్నాయి. అది కరెక్ట్ కాదండి, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడండి శ్రీలంక గారు చెప్పింది నేను విభేదిస్తానండి. ఛార్జ్ షీట్లో పేరున్నంత మాత్రం రాజీనామా చేయాలన్నా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది గతంలో కోర్టులు కూడా రివ్యూ చేసి ఛార్జ్ షీట్లో పేరు పెడితే పోటీ చేయకూడదని చెప్పేసి కొంతమంది పిల్లేటో ఇవన్నీ జరిగినప్పుడు కోర్టులు కూడా ఎందుకు ఒప్పుకోలేదంటే ఛార్జ్ షీట్లో ప్రభుత్వం తలుచుకుంటే ఎవరి పేరైనా పెట్టచ్చు. రేపు పొద్దున శ్రీలంక గారి మీద ఏదో కేసు పెట్టి ఛార్జ్ షీట్ చేసేయచ్చు ప్రభుత్వం. అయితే కోర్టు అది నిర్ధారిస్తేనే ఆయనకి శిక్ష పడడం అనేది జరుగుతుంది. అందుకని ప్రభుత్వాలు ఎవరి పేరు ఛార్జ్ షీట్లో పేరున్నంత మాత్రం రాజీనామా చేయాలంటే ప్రభుత్వంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే అపోజిషన్ అనేది లేకుండా చేసేయగలుగుతుంది. ఛార్జ్ షీట్లో ఏదో ఒక కేసు పెట్టేసేసి ఒక ఛార్జ్ షీట్ పడేస్తే ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ కోర్టులో తేళ్లకు 15-20 ఏళ్ళు పడుతుంది. మన వ్యవస్థలు అలాగే ఇప్పుడు ఇవాళ కోర్టులో తేలడానికి 20 సంవత్సరాలు పడుతుందండి. 20 సంవత్సరాల పాటు అతను పోరాడి అతను నిర్దోషం చెప్పేసి నిరూపించుకునే వరకు ఈ లోపల జీవితకాలం అయిపోతుంది. చాలా మంది కేసులు నడుస్తుండగా హర్షద్ మెహతా లాంటి వాళ్ళు చచ్చిపోయారు కూడా. ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం రివ్యూ చేసి సిస్టమ్స్ అంటే సమూలంగా మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో ఇన్స్టాంట్ గా జస్టిస్ లేకపోతే వాడు నేరం వచ్చింది వాడిని కాల్ చంపేశారు, ప్రజలు కార్లు ఇచ్చి కొట్టి చంపేశారు అని చెప్పేసి ఇటువంటివన్నీ హర్షించడం కూడా సభ్య సమాజం చేయకూడదు. డెమోక్రటిక్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కాన్స్టిట్యూషన్ గా ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది. టెర్రరిస్టులు కూడా కోర్టులు ఆర్డర్ చేసింది. కానీ ఏళ్ల తరబడి నడుస్తూనే ఉండాలి. జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావాలండి. జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకోవాలి. మన కోర్టులలో కేసులు త్వరితగతిన ఏ రకంగా సంపూర్ణంగా అవుతాయని చెప్పేసి దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. గతంలో కూడా చట్టం తీసుకురావడం జరిగింది. ఇన్ని నెలల్లోనే కేసు మీద డిసైడ్ కాంప్రమైజేషన్ లో ఎన్ని జరిగితే కూడా ఓకే చేసేయాలా? మరి దీనికి కూడా ఉన్నాయండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాంప్రమైజ్ అయిపోయింది, రేపొద్దున ఎవరైనా కోర్టులో వేయచ్చు. ఇరు ప్రభుత్వాలు కాంప్రమైజ్ అయిపోయి మరుగు పెట్టేసారు, కోర్టు మళ్ళీ చేయొచ్చు. అందులో సస్పెన్స్ థ్రిల్ ఏం లేదండి. టీవీ సీరియల్ ధారావాహికంగా నడుస్తుంది. కొంతకాలం సస్పెన్స్, కొంతకాలం హ్యూమర్, కొంతకాలం ప్రజలు సేలం గారు మాట్లాడండి. లేదు అని చెప్పానండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను చేయలేదని చెప్పానండి. అంతేకాని సుధీర్ గారు చెప్పినట్లు జేడీ శ్రీలంక గారి మీద ఛార్జ్ షీట్ పెడతామంటే నేను చెప్తా, నాకు సంబంధం లేదు, నన్ను ఇరికిస్తున్నారు, ఇది తప్పు అని నేను చెప్తా, మాట చెప్పానండి. దొంగకు ముఖం నలుపు అని చెప్పి ఈ రోజు ఆయన చేశాడు కాబట్టే మౌనంగా ఉన్నాడు. ఎందుకు చేయలేదు, నా వాయిస్ కాదు అని చెప్పానండి.
లేకపోతే మా ఎమ్మెల్యే కాదు మారు వేషంలో ఇంకెవరో వెళ్ళారు అని చెప్పానండి. దొంగ దొరికాడు, నువ్వు పంపించావు, నువ్వు బాసువి. ఇవన్నీ ఉంటే నైతికంగా, నేను లీగల్ గా మాట్లాడలేదండి, నైతికంగా మీరు రాజీనామా చేసి నిష్పక్షమైనటువంటి ఇంపార్షియల్ ఎంక్వైరీ జరిగేదానికి దోహదం చేయండి అని అడుగుతున్నాము తప్ప చంద్రబాబు గారు ముద్దాయి అని చెప్పి నేనంటున్నా, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు అంటున్నాయి. ఐ విష్ ఆయన నిర్దోషిగా నిలబడాలనే నా ఉద్దేశం కూడా. ఒక ముఖ్యమంత్రిగా మా అందరికీ చాలా బాధాకరం, కానీ ఒక వ్యక్తిగా చాలా ముఖ్యమంత్రి చేశారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ చేశారు, అందరినీ ఉతికారేసేటువంటి స్వభావం ఆయనకున్నది. తను తప్పు చేసినటువంటి ప్రాథమిక అంశాలు కనబడుతున్నాయి కాబట్టి నైతికంగా ఆయన రాజీనామా చేయాలి. తర్వాత ఈ ఎంక్వైరీ కూడా ఈ పోలీసులు వాళ్ళ మీద, ఆ పోలీసులు ఈ ప్రభుత్వం మీద చేయడం మంచిది కాదు. నిష్పక్షపాతంగా సిబిఐ చేత ఎంక్వైరీ జరిపించండి. ఆ ఎంక్వైరీ జరిపినప్పుడు ఆయన తీసివేసి ఇంకొకరు నేను తప్పుకుంటానని ఇంకొకరికి, వారి ముఖ్యమంత్రి గారు ఇష్టమైనటువంటి వాళ్ళని ఎవరో చేయమనండి. అంతేగాని నాకు ఎవరో కేసులు పెడుతున్నారు, ఈ వ్యవస్థ అంత దౌర్భాగ్యంగా దిగజారలేదు. ఇంకా నిష్ణాతులైనటువంటి వారు, ఇంకా ఉన్నతమైన ఇంటిగ్రిటీ ఉన్నటువంటి ఆఫీసర్స్, పొలిటీషియన్స్ ఉన్నారు ఈ దేశంలో. అంతేగాని అందరినీ ఒకే ఘాట్లాగా రాంబొట్ల గారు మాట్లాడటం అది నేను ఒప్పుకోనండి. రాంబొట్ల గారు చెప్పేది ఏంటంటే తప్పు జరిగింది. మీ చార్జ్ షీట్ లో వచ్చినంత మాత్రం రాజీనామా చేయాలంటే కాదని చెప్పేసి చెప్పా. అయితే ఇంపార్షియల్ ఎంక్వైరీకి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చంద్రబాబు గారిని వెనకేసి రావట్లేదు. ఈ విషయంలో వాళ్ళు తప్పు చేస్తే తప్పకుండా శిక్షింపబడాలి, అది స్పష్టంగా చెప్తున్నాం, ఇందులో ఏ రకమైన అనుమానం లేదు. అయితే ఇంపార్షియల్ ఎంక్వైరీకి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే, ఇది కేసీఆర్ గారి మీద ఎలిగేషన్ అయితే ఇంపార్షియల్ ఎంక్వైరీకి సిబిఐకి అప్పచెప్పండి అనాలి. కానీ ఇక్కడ చేస్తున్నది ఎవరు ఇన్వెస్టిగేషన్? తెలంగాణ పోలీసులు. ఆయన మీద వాళ్ళకి ఏముంటుంది ఇన్ఫ్లుయెన్స్? ఏముండదు కదా. అది శ్రీరంగ్ గారు అది కాదండి. ఏదైనా నిన్నటి వరకు అందరూ కలిసి పనిచేసినటువంటి పోలీసు వారు నాకు వ్యక్తిగతంగా అందరూ తెలుసు. దే ఆర్ వెరీ కమిటెడ్ ఆఫీసర్స్. ఈ ఆఫీసర్లని ఆ గవర్నమెంట్ ఈ ఆఫీసర్లని నిందించడం మనం చూసాం. అనవసరంగా వాళ్ళని డ్రాగ్ ఆన్ చేసే బదులు ఎక్కడి నుంచో న్యూట్రల్ వ్యవస్థలో ఉన్నటువంటి సిబిఐ వాళ్ళ చేత కూడా దర్యాప్తు చేస్తే ఇంకా నిజం తేటతెల్లం ఉంటుంది. నంబర్ 1, చార్జ్ షీట్ లో పేరు వచ్చిన తర్వాత లీగల్ గా కాదండి, నైతికంగా ఆయన తప్పుకోవాలి. ఎవరు పెట్టారు చార్జ్ షీట్ అనేది కాదు, ఏ అంశాల మీద చార్జ్ షీట్ పెట్టారు, డబ్బు తీసుకోలేదా? నా వాయిస్ గారు యూపీఏలో మిత్రపక్షాలని తప్పుకున్నాయా? దేనికి ఎలిగేషన్స్ వచ్చాక మీరు అది కాదు, బన్సల్ గారి మీద వాళ్ళ అల్లుడేదో అభియోగం ఉందని చెప్పి రిజైన్ చేసిందా కూరుకున్నారా? అదేవిధంగా ఈయనున్నారు పంజాబ్ అడ్వకేట్ కుమార్ గారు, ఆయన రాజ్యసభలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరికో వకాలత్వం చేశారని అశ్విని కుమార్ని తొలగించిన దాకా మీరు ఊరుకున్నారా? అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి వైఫ్ పేరు ఆదర్శ కోణంలో, ఆదర్శ ఇళ్లలో అలాట్మెంట్ లో కోడల పేరు ఉందని చెప్పి ఆయన్ని రిజైన్ చేయమని చెప్పిన దాకా మీరు ఒప్పుకున్నారా? ఇవన్నీ మీరు మనిషిని చూపండి, షో మీ ద మ్యాన్, ఐ విల్ షో ద రూల్. అది తప్పు జరిగిందా చెప్పండి, నేను చేయలేదని చెప్పానండి, లేకపోతే నా వాయిస్ కాదని చెప్పానండి. నేను ఎక్కడ కూర్చుంటాను అనేది చాలా మంచిది కాదు వ్యవస్థకి. వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఎక్కడి తీసుకొచ్చి పెట్టుబడి చెప్తాండి, దాని గురించి చెప్తాను. మీరు ఏం చేసిన వాడు చెప్తా, ఒక నిమిషంలో చెప్పేస్తా, టైం లేదు కాబట్టి. అక్కడ లలిత్ మోడీ గారు వాళ్ళ అధికారంలో లేనప్పుడు వాళ్ళ అబ్బాయి కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అపోజిషన్ లో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు. అవును, 2008 లోనండి అధికారంలో లేరు కాదు. అయినా కూడా ఆ హోటల్ ఖరీదంతా ఎంత
పెట్టుబడి పెట్టారు, ఎట్లా వచ్చింది, వీళ్ళు రికమెండ్ చేశారా లేదా? అధికారంలో ఉన్నప్పుడు లంచం తీసుకుంటే నేరం అవుతుంది, కానీ అధికారంలో లేనప్పుడు వాళ్ళ అబ్బాయి హోటల్లో ఆయన పెట్టుబడి పెడితే ఈవిడికేం సంబంధం? జగన్ మీద అధికారంలో ఉన్నప్పుడు పెట్టారా కేసులు, లేనప్పుడు పెట్టారా? జగన్ కేసులు జగన్ మీద అధికారంలో నేను సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. జగన్ మీద అధికారంలో ఉన్నప్పుడు పెట్టారా, లేనప్పుడు పెట్టారా? వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు. అవును, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు. అవును, అప్పుడు వసుంధరాజు ముఖ్యమంత్రి చేయలేదు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అలా అంటే ఏంటండి? మీరు ఒకసారి ఆ హోటల్లో ఆయన పెట్టుబడి ఎంత, లలిత్ మోడీ ఎందుకు అంత పెట్టుబడి పెట్టాడు, అవన్నీ పేపర్లో చాలా ప్రముఖంగా విశ్లేషణతో ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ప్రధాన పాత్రలో ఉన్నారు కాబట్టి చేశారా? రైట్, ఓకే. అయితే బీజేపీ ఈ విషయంలో కొంత డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. అయితే ఏమవుతుందనేది వేరే విషయం. మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు, తప్పు ఒప్పని ఎందుకు చెప్పలేకపోయారు ఇంతవరకు? ఇప్పుడు 3 నెలల రోజు నుంచి నడుస్తా ఉంది కదా లలిత్ మోడీ గొడవ. మోడీ గారు ఎస్ ఇది రైట్, ఇది తప్పు, మా వాళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు, లేదు మా వాళ్ళు ఒప్పు చేశారని ఎందుకు చెప్పలేకపోయారు? ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మా కేంద్ర మంత్రులు చాలా మంది చెప్పడం జరిగింది, పార్టీకి ప్రతినిధులు చెప్పడం జరిగింది, ప్రతి విషయం మోడీ గారే మాట్లాడాలి. అవును, అవినీతి ఆయన ఒక్కడే సెంట్రలైజ్, ఆయన ఒక్కడే అవినీతికి చండ శాసనం అని చెప్పుకున్న వాళ్ళు కదా మాట్లాడాల్సింది. మాబోటి వాళ్ళం ఎందుకు కోరుకున్నాం మోడీ గారిని? మారిపోతాం అనుకున్నాం. ఇందులో అవినీతి జరిగితే మోడీ గారు చెప్పానండి, మోడీ గారు చెప్తే నేను నమ్ముతాం. మోడీ గారు అందరం చెప్తున్నాం. మోడీ గారేమో ప్రతి విషయం చేస్తే ఆయన ప్రతి చేస్తున్నారు. అయ్యా మీరు అక్కడ చెత్త పోసి ఊడి చేసే కార్యక్రమంలో పద్దా కనపడాలని ఎవరు అడగల, కానీ ఇటువంటి కేసుల్లో ఖచ్చితంగా కనపడాలి. రాంబొట్ల గారు మంత్రులు అందరు చెప్తున్నారన్న, మేము అనేది ఏంటంటే మొత్తం పార్లమెంట్ స్తంభించిపోతా ఉంది. దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు మోడీ మాట్లాడరు. ఒక జరుగుతా ఉంటే ఒక బాధ్యత గల ప్రధానమంత్రి, వేరే ప్రధానమంత్రిని మేము ఎక్స్పెక్ట్ చేయము. మోడీ గారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేశారు. ప్రధానమంత్రి చెప్పింది ఏంటంటే మొత్తం మనం రాజకీయాలు మానేద్దాం, దేశంలో అవినీతి లేనటువంటి ఒక రాజ్యాన్ని నిర్మిస్తామని ప్రకటించినటువంటి ప్రధానమంత్రి దగ్గర ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దంటే ఎట్లా? మీరు జరిగితే మోడీ చెప్పాలి, మోడీ చెప్పాలి. ఆయన 5-6 గంటలు కామ్ గా కూర్చోవచ్చు, 2 నిమిషాల ప్రకటనకు సమయం మాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం, మీ పార్టీ మీ ఇష్టం. We expect BJP with a difference, but you say that we are not different. We are different. అవినీతి ఏం జరిగింది? మేము జరిగిందని జరగలేదని ఆయనే చెప్పానని అంటారు. రైట్, ఓకే. టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడిగా జగన్ వ్యవహరిస్తున్నాడన్న పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 25% మంది అవునని, 75% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన శ్రీ ఎంపీ జేడి శీలం గారికి ధన్యవాదాలు, అలాగే దేవిప్రసాద్ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, సుధీష్ రాంబొట్ల గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.